హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ పేజ్ ఆఫ్ ఉషా. అందరూ ఎలాగున్నారండి? మేమైతే బాగున్నాం. మీరు ఎలాగున్నారు? ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే ధూప్ స్టిక్స్ అండి. ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో, మెయిన్ దోమల కోసం చేస్తున్నానండి ఈ ధూప్ స్టిక్స్. అవి ఎలా చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. రండి. ధూప్ స్టిక్స్కి ఇగటండి మెయిన్ ఇంగ్రీడియంట్ వేపాకులండి, ఎండిపోయిన వేపాకులండి. తర్వాత ఇంకా దీనికి తగ్గట్టుగానే ఇగోటి ఎండిపోయినవి మనం తెల్లుల్లిపాయలు ఒలుస్తాం కదండి, ఆ పొట్టు అండి ఇది. తెల్లుల్లిపాయలు ఒలిచిన పొట్టుని ఎండబెట్టి ఉంచుకుంటామండి. అలాగే మనం పూజ చేసుకోగా ఉంటాయి కదండి ఎండిపోయిన పువ్వులు, అవండి చామంతులు, గులాబీ అండి. ఇదేమో సాంబ్రాణి అండి. సాంబ్రాణిని ఇందులోనే వేసి పౌడర్ చేస్తాం. ఇవేమో కర్పూరం బిళ్ళండి. ఆవు పేడ అండి, ఇగోటి పిడకలు పెట్టాను, వాటిని ముక్కలుగా చేసినవి ఇవి. ఇవన్నీ పౌడర్ చేస్తాం కదండి, ఇంగ్రీడియంట్స్ అన్ని పౌడర్ చేసేస్తాం. ఇప్పుడు చూపించినవన్నీ పౌడర్ చేసిన తర్వాత ఇగోటి ఆవు నెయ్యి అండి. ఇది ఆవు నెయ్యిని కప్పులో వేసుకుని వేడి చేసుకుంటామండి. అలాగే కొబ్బరి నూనె అండి, ఇది కూడా పౌడర్లోనే వేసేస్తాం. అలాగే మనం గంగ వాటర్ ఉంటుంది కదా, గంగ కలిపిన వాటర్ తోటి ఆ ధూప్ స్టిక్స్ చేసుకోవాలండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఓకేనండి? ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను పౌడర్ చేసేయాలండి. పౌడర్ చేసిన తర్వాత ఎలా కలుపుకోవాలో చూపిస్తాం. నాన్న ఆ పౌడర్ చేసింది ఇలా ఇవ్వమ్మా. ఇదిగోటండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి పౌడర్ చేసిందండి. ఇగోటి వీటిలోని ఇప్పుడు మనం ఆవు నెయ్యి, కోకోనట్ ఆయిల్, గంగ వేసి కలిపేసి స్టిక్స్ తయారు చేస్తానండి. అవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇదొకటండి ఆవు నెయ్యి వేస్తున్నాను ఇందులో. ముద్ద అయిపోయింది. ఆవు నెయ్యి అండి. తర్వాత కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు గంగ కలిపిన వాటర్ అండి. గంగ ఇందులో కొంచెం కలిపితే మంచిదని గంగ కలుపుతాం. కాశీ గంగ ఆ వాటరు మామూలు వాటర్లో కలుపుతాం. కొంచెం చిన్న చుక్కలు. అలా ప్లేట్ ఇచ్చేమ్మా. ఇది మెయిన్ దోమల కోసం అండి. నైట్ మనం పడుకునే ముందు ఒక గంట ముందు మనం వెలిగించామనుకోండి, చాలాసేపటి వరకు మనకు ఆ వాసన పొగ ఉంటుందండి. దోమలు వెంటనే వెళ్ళిపోతాయి. ఇది వెలిగించేసి మనం ఫ్యాన్ వేసి తలుపు తీసి ఉంచేయాలండి. బెడ్రూమ్లని తలుపు తీసి ఉంచామనుకోండి, దోమల వాసన ఉండలేక బయటకు వచ్చేస్తాయి. ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మనం తలుపులు వేసి ఫ్యాన్ ఆపేయాలి. ఫ్యాన్ ఆపేస్తే ఆ పొగ అంతా అలా ఉండిపోతుంది కదా, ఉన్న దోమలని చస్తాయి లేదా బయటకు వెళ్ళిపోతాయి. ఇలాగా మనం చేసాక ఇది మొన మాత్రం గట్టండి. ఇది ఎలా ఉంది కదా, ఈ మొన కొంచెం సూదిగా చేసామనుకోండి, మనం వెలిగించినప్పుడు సులువుగా వెలుగుతుంది అనమాట. ఇగోటి ఇలాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసినా పర్వాలేదండి, మనం ఎండలో పెడతాం కాబట్టి ఎండుతుంది. పెద్దవి చేయకపోతే ఎంతసేపు రావట్లేదు నాన్న. కొంచెం పెద్దవి చేసామనుకో మనకు అది గంట వస్తుంది, ఇది ఇంకొక అరగంట గంట వస్తుంది అనమాట. అందుకని కొంచెం పెద్ద సైజ్ చేసామనుకో
మనం మధ్యరాత్రిలో లేచి మళ్ళీ వెలిగించుకోక్కర్లేదు. మనకు దోమలు ఎక్కువ కదా, అందుకని పెద్దవి చేస్తున్నాను. ఇవి మనం పెట్టేసిన ఒక్క 5 minutes ఫ్యాన్ తలుపులు వేస్తాం అనుకున్నా మనకి 1.5 కాస్తుంది. అది ఉంచేసిన పావు గంట అరగంట తర్వాత మనం వెళ్ళామనుకో పొగ ఉంటుంది, ఆ వాసనకి వెళ్ళిపోతాయి. చాలా ఇప్పుడు ఈ ధూప్ స్టిక్స్ మనం వెలిగిస్తాం కదండి, వెలిగించడం వల్ల పొగ వస్తుంది కదా, పొగ మనం పీల్చినా ఏమి అవదండి. ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం ఎంతసేపు పీల్చినా ఏమీ అవదు. ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వలన మనకి ఎయిర్ ప్యూరిఫై అవుతుందండి. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. కాబట్టి మనం బయటను కొనుక్కొని తెచ్చుకొని అవి వెలిగించుకొని ఆ పొగ పీల్చుకొని దగ్గు జలుబులు జ్వరాలు తెచ్చుకునే కన్నా హ్యాపీగా ఇలా మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి. ఒక ఆవు పేడ తెచ్చుకోవాలి మనం, అది తెచ్చుకుని ఒక్క 10 నిమిషాలు కష్టపడితే సరిపోతుందండి. ఇలా చేసుకొని ఒక నెల రోజులు సరిపడగా చేస్తానండి. నేను ఎప్పుడు నెల రోజులు సరిపడి మేము ఏమి కొనమండి. ధూప్ స్టిక్స్ కొనము, దేవుడి దగ్గరికి కూడా మేము కొనమండి స్టిక్స్, అవి కూడా నేను చేస్తాను. మీకు ఇంకో వీడియోలోని దేవుడి దగ్గర వెలిగించే ధూప్ స్టిక్స్ కూడా చూపిస్తానండి. ఇవి దోమల కోసం ప్రత్యేకించి, ఇవి మాత్రం దేవుడి దగ్గర పనికిరాదండి. ఎందుకంటే ఇందులో గార్లిక్ తొక్క వేసాం, నీమ్ వేసాం, అవి దేవుడికి పనికిరావు. దేవుడి కోసం ఇంకో ఇంగ్రీడియంట్స్ కూడా కలిపేసి నేను చేస్తానండి, ఇవి కాదు. ఇవి మీకు వెలిగించి కూడా చూపిస్తానండి. నాన్న ఆల్రెడీ మనం ఇంట్లో వెలిగించుకుంటున్నాం కదా, చూపించాం అలాగే. ఇవి ఇప్పుడు నేను తయారు చేసినవండి, ఇవి నేను తయారు చేసిన ఇప్పుడు ఇవి ఆల్రెడీ ఇంతకు ముందు నేను తయారు చేసిన మా ఇంట్లో ఆల్రెడీ వాడుతున్నామండి. వీటికన్నా నేను ఇవి ఎందుకు పెద్ద సైజు చేశానంటే ఇవి మాకు ఒక 30 గంట 45 minutes వెలుగుతుందండి. ఇంకొంచెంసేపు ఎక్స్ట్రా వెలగాలంటే ఇలా కొంచెం పెద్ద చేయాలి, అందుకని ఇవి పెద్దవి చేశానండి. వీటిని మనం ఇవి ఎండిపోయిన తర్వాత ఒక 3 daysలో ఎండిపోతుంది. మంచి ఎండ అనుకోండి 2 daysలో ఎండిపోతుంది, లేదా 3 days ఎండిపోయాయి అనుకోండి, మనకి ఈ స్టిక్ని అలా తీసుకెళ్ళి స్టవ్ మీద వెలిగించినా అయిపోతుంది. అగ్గిపెట్టితోటి అయితే ఒక 2 పుల్లలు అవుతాయి. అలాగని మనం స్టవ్ మీద వెలిగించుకున్నాం అనుకోండి నీట్గా వెలుగుతుంది. ఇది వెలిగించి తెచ్చియమ్మ ఒకటి చూపిద్దాం. వాసన అయితే బాగుందండి, చాలా బాగుంది. వాసన బాగుందంటే మనం పీల్చేటట్టుగా ఉంది, మనకు పీల్చినా ఏమీ అవదు. ఇదిగోటండి మనం అగ్గిపుల్లతో మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ టైం పడుతుంది, అందుకనే స్టవ్ మీద వెలిగించి చూపించాం. ఇది లావుగా ఉన్నాయి కదండి, సన్నగా ఉన్నాయి అనుకోండి అగ్గిపెట్టితో వెలిగించవచ్చు. చూడండి పొగ వస్తుంది. ఈ సాయంత్రం పూట మనం టీవీ చూస్తుంటాం కదా హాల్లో కూర్చొని, ఆ టీవీ చూసినప్పుడు ఒక్క ధూప్ స్టిక్ వెలిగించుకున్నాం అనుకోండి హాల్ అంతటికి స్ప్రెడ్ అవుతుందండి, ఒక్క దోమ ఉండదు. ఆల్ అవుట్ కానీ ఏంటి స్టిక్స్ ఉంటాయి కదండి అగరబత్తీస్ దోమలవి, అవి కానీ మనం కాయిల్స్ వెలిగిస్తాం కదా, కాయిల్స్ కానీ ఏం అక్కర్లేదండి. ఇది ఒక్కటి వెలిగించుకుంటే 1 గంట 2 గంటలు కాస్తుందండి. ఫ్యాన్ వేయకుండా ఉంటే, ఫ్యాన్ వేస్తే మాత్రం 1.5 hours. ఆవు పేడతో చేసింది కాబట్టి ఆవు పేడ మన ఇండియాలోని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి, ఏమి కొనక్కర్లేదు. అదే అదర్ కంట్రీ వాళ్ళు అయితే ఆన్లైన్లోని ఆవు పేడను తెప్పించుకొని పిడకలు పెట్టుకొని వాడుతున్నారు. చాలా మంచిదండి ఆవు పేడతో చేసిన పిడకలు కానీ ధూప్ స్టిక్స్ కానీ. చూసారు కదండి ఈ ధూప్ స్టిక్స్ తయారు చేయడం ఆవు పేడతో చేశాను కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవు పేడ కాబట్టి. చూసారు కదండి ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేయాలో, ఆవు పేడతో చేస్తే ఆరోగ్యంగా ఉంటామండి. అలాగే బయట కొన్నవి లిక్విడ్స్ అని స్టిక్స్ అని ఉంటాయి, అగరబత్తీస్ ఉంటాయి, అలాంటివి కాయిల్స్ అలా తెచ్చుకొని అనారోగ్యం పాలవద్దండి. శుభ్రంగా ఇలా చేసుకొని హాయిగా ఉన్నాం. మీకు దేవుడికి యూజ్ చేసే ధూప్ స్టిక్స్ కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలా వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బై.